ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒంగోలు జాతి గిత్తలు గర్వకారణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మద్దిపాడు మండలం దొడ్డవరం తెల్లపాడులో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి బల ప్రదర్శన ఎడ్ల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచవ్యాప్తంగా మేలు జాతిగా గుర్తింపు పొందాయని తెలిపారు. ఈ పోటీలు పశు పోషకులకు ఉత్సాహాన్ని కలిగించి పశు సంపద పెంపుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇది కేవలం బల ప్రదర్శన మాత్రమే కాకుండా రైతులకు ఒంగోలు జాతి పశు సంపదకు ప్రోత్సాహమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుగా ఈ నేరక ప్రజలకి నిర్వాహకులకి అభినందన తెలియజేస్తుంది. ఒకప్పుడు చరిత్రలో ఒంగోలు జాతి ఎడ్లని మనం చెప్పుకున్నట్టు పరిస్థితి క్రమేణా అంతరించిపోవడం, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీటి ప్రోత్సహించే పరిస్థితుల్లో ఈరోజు ఈ బండలాగుతూ వీటి సత్తా తెలియజేసే విధంగా వాటి పెంచి పోషించి ఈరోజు ప్రదర్శన పాల్గొన్నటువంటి రైతులందరికీ పశు పోషకులకు నేను అభినందన తెలియజేస్తాను. ఇక్కడే చూస్తే మొన్న మన నాగలపూర్పాడు మండలం, తర్వాత దగ్గర టీసీపల్లి దగ్గర ఈరోజు వరుసగా చేస్తున్నట్టే రైతులు కూడా తమ జీవితంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వీటి యొక్క ప్రదర్శన చేయడం మన సాంప్రదాయాన్ని, మన మమేకమైన పరిస్థితి ఈరోజు రైతు జాతి మొత్తం కూడా గర్వపడే విధంగా ఏర్పడతాయని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా ఈరోజు